శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. పరమార్థ ఘనమైనటువంటి నిర్మల పరతత్వమైన ఆ ఆత్మయే ఆ శిలారూపంలో కనబడుతూ ఉన్నది కదా. ఇంకా అది ఆ శిలాభావన చేత ఆ విధంగా శిలనే చూసినది. స్వప్నమందు నిజగృహమున చూడబడినటువంటి గొప్ప శిల స్వప్నద్రష్టయకు చైతన్య రూపమే అయినట్లుగానే మిగుల శుద్ధమైనటువంటి చిదాకాశమే అక్కడ శిలారూపమున కనబడుతూ ఉన్నది. స్వప్నమునందే ఉన్నవాడై అజ్ఞానవశము చేత నేను మేల్కొన్నాను అని తలంచుచు ఆ స్వప్నమునందే మరి ఒక నిరూపాన్ని పొందిన వాని యొక్క స్థితి ఎలాంటిదో అలాంటిదే అజ్ఞాన నిద్ర యందు ఉండి తాను ప్రబుద్ధుడయ్యాను అని తలంచేటువంటి వాని యొక్క స్థితియే అవుతుంది కదా. ఎలాగంటే స్వప్నమునందు శిరస్సు ఛేదింపబడినటువంటి వారు ఆ స్వప్న సంసారముననే ఉన్నవారే జాగరణోపాయ దేహము లేనందు చేత ఆ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. జ్ఞానప్రాప్తి లేనందువలన ఏమి చేస్తారు? స్వప్నమునందే స్థితి కలిగి ఉంటారు అని కదా మనకి భావము అని చెబుతూ ఘనమైనటువంటి ఆ జ్ఞాన రూప నిద్ర యందున్నటువంటి వారికి కూడా కాలక్రమంగా మూలమైనటువంటి అజ్ఞానము చేత జ్ఞానరూప జగత్తు అనేటువంటిది కలుగుతుంది. అయితే అటువంటి జ్ఞానరూపమైన క్షయము లేని నశింపులేని అక్షయ బ్రహ్మతత్వము తప్ప ఇతరమైనది ఇక్కడ ఏది లేదు కదా అని చెబుతూ ఈ కారణము చేత నేను అక్కడ నిర్మలమై చిద్ఘనమైనటువంటి చిదాకాశమునందు శిలాకారమున చూశాను. కానీ ఈ యొక్క పృథివీ మొదలైనటువంటి వాటి యొక్క మార్పు రూపంలో అయితే కాదు కదా. అంటే సృష్టి ప్రారంభము నుండి కూడా బ్రాహ్మణుల యొక్క ఏ శుద్ధ పారమార్థిక బ్రహ్మస్వరూపం ఉన్నదో అదే తత్వజ్ఞులకు ధ్యానము చేత లభ్యమయ్యే ఈ సమస్త పదార్థాల యొక్క రూపమే అయ్యున్నది అని చెబుతూ అనాది అయి శాశ్వతమైనటువంటి ఏ బ్రహ్మస్వరూపమైతే ఉన్నదో అది అంటే సమస్త ప్రాణుల యొక్క కూడా స్వకీయ శరీరము అంటే పారమార్థిక రూపము సనాతన బ్రహ్మరూపమే అయ్యున్నది. వాని యొక్క స్వకీయమైన శరీరము ఎవరిది? సమస్త ప్రాణుల యొక్క వారిదైనటువంటి శరీరము ఏమై ఉన్నది? సనాతన బ్రహ్మరూపమే అయ్యున్నది. ఏ దృష్టితో? పారమార్థిక రూపంలో. అదే ఇప్పుడు మరి జగద్రూపంగా చూసినప్పుడు మనోరాజ్యమని సంకల్పమని ఆ జ్ఞానుల చేత చెప్పబడుతూ ఉన్నది కదా అని చెబుతూ ఇంకా కూడా మాయా శబలితమైనటువంటి బ్రహ్మ చైతన్యం యొక్క ఈ జగత్ సంసార సహితమైన పరమార్థ సత్త ఏదైతే ఉన్నదో అదే సూక్ష్మ శరీరము అని చెప్పబడుతూ ఉంటుంది. అంటే మాయ చేత కప్పబడినటువంటి బ్రహ్మ చైతన్యం యొక్క జగత్ సంస్కార సహితమగు జగత్తును గురించినటువంటి వాసన సహితమైన ఏ పరమార్థ సత్త అయితే ఉన్నదో అదే కదా సూక్ష్మ శరీరము అని చెప్పబడుతూ ఉన్నది. ఇంకా కూడా నిత్య అపరోక్షమైనటువంటి అంటే శాశ్వతమైనటువంటి అపరోక్షమైనటువంటి శుద్ధ చిదంశమే ఆది యొక్క చిత్స్వరూప ప్రకాశము అని కూడా చెప్పబడుతుంది కదా. ఆ చైతన్య సత్తారూపమే స్వప్నాకారమున ఉదయిస్తూ ఉన్నదానిలాగానే ఉన్నదై మొట్టమొదట అధ్యక్ష రూపమైనటువంటి అంటే హిరణ్య గర్భ శరీరమే అకుతూ ఉన్నది. అది దేనిది? సమిష్టి జీవుని మనస్సు యొక్క శరీరమే అవుతూ ఉన్నది. మరలా కూడా అదే దుర్బుద్ధి చేత తన సమిష్టి భావాన్ని మరిచిపోవడం చేత వ్యష్టిత్వాన్ని పొందుతుంది.
అలా పొంది సర్వజీవుల యొక్క ప్రత్యక్షమైన మనస్సు అని చెప్పబడుతూ ఉన్నది. ఈ ప్రకారంగానే అచిత్ స్వరూపము స్వయంగా అజ్ఞానము చేత మరి ఒక రూపాన్ని పొందినట్లున్నది. సమిష్టి రూపము చేత యోగి ప్రత్యక్షమని, వ్యష్టి రూపము చేత సామాన్య జనులు మానసికమైన ప్రత్యక్షమని చెప్పబడుతూ ఉన్నది. అందుకే రామ, అందులో వ్యష్టి కానీ స్థూలము, శరీరము మొదలైనటువంటి మనస్సు యొక్క ప్రత్యక్షం ఏదైతే ఉన్నదో దానిని అసద్రూపంగానే తెలియు. ఎందుకు? అది మానసిక ప్రత్యక్షమై ఉన్నది, అందులో మనః ప్రత్యక్షమై ఉన్నది. అది ఏదైతే ఉన్నదో అదంతా మనస్సు చేత గ్రహింపబడినది. ప్రతిదీ కూడా అసద్రూపంగానే తెలియు నీవు. సమిష్టి సూక్ష్మ శరీరం మొదలైనటువంటి యోగి ప్రత్యక్షము ఏది కలదో దానినే ముఖ్యమైన ప్రత్యక్షము అని ఎరగాలి. అహోను చిత్రమాయేయం ప్రత్యక్షే పరోక్షత నిర్ణీతాంసి స్వం నధ్యక్షే ప్రత్యక్ష కలనాగత. ఆహా, పరమాత్మ యొక్క మాయ ఎంత విచిత్రమైనది! ముఖ్యమైనటువంటి సమిష్టి మనసు యొక్క ప్రత్యక్షమందు పరోక్షత్వమును, కల్పితమైనటువంటి వ్యష్టి మనస్సు యొక్క ప్రత్యక్షమందు ప్రత్యక్షత్వాన్ని కూడా సర్వజనులకు కూడా కలుగుతూ ఉన్నదే అని చెబుతూ, ఈ మాయ ఎంత విచిత్రమైనదంటే మొదటి రూపమై ఉంటుంది, ఆది రూపమే ప్రత్యక్షమైనటువంటి సత్య ఆత్మ వస్తువునందు పరోక్షత్వము, అనధ్యక్ష అంటే కల్పిత రూపమైనటువంటి ఈ మిథ్యా జగత్తునందు ప్రత్యక్షత్వము జనుల చేత నిర్ణయించబడినదే అవుతుంది కదా అని చెబుతూ, ఓ రామచంద్ర, మొట్టమొదట చైతన్యమును స్ఫురించటం బట్టి అంటే మొట్టమొదట చైతన్యమునందు కనబడుతుంది, దానిని బట్టి సూక్ష్మ శరీరమే ప్రత్యక్షమైనది అవుతుంది. దానినే నీవు సత్యంగాను సర్వవ్యాపకంగాను నువ్వు తెలియాలి. భౌతికమైనటువంటి స్థూల శరీరము అబద్ధమై ఉన్నది. అలా అనుభూతమైనప్పటికీ కూడా సువర్ణం యొక్క కటకత్వము అంటే ఇప్పుడు బంగారము నుండి చేయబడినటువంటి ఆభరణమత్వము అనేది లేదనుకో, అప్పుడు ఏమై ఉంటుంది? అలాగే అంటే కేవలము సువర్ణత్వమే ఉన్నట్లుగానే ఆభరణత్వం లేకపోతే సువర్ణమే ఉంటుంది కదా. అలాగే సూక్ష్మ శరీరం యొక్క అధిభౌతికత్వము లేనిదే అవుతుంది, అంటే స్థూల శరీరత్వము అనేటువంటిది లేనిదే అవుతుంది. అదే ఆ సూక్ష్మము నుండి స్థూలత్వం కదా ఏర్పడింది. భ్రమమభ్రమతాం యాతామభ్రమం భ్రమతాం గతం వేత్తి జీవో విచారేణ వినాహోను విమూఢత. జనుల యొక్క మూఢత్వము ఏమని చెప్పవచ్చు? తత్వ విచారము లేని కారణము చేత జీవుడు భ్రమను అభ్రమగాను, అభ్రమను అంటే భ్రమను లేని స్థితిగాను, భ్రమలేని స్థితి భ్రమగాను తెలియచున్నాడు అని చెబుతూ, ఎలాగంటే ఏ యొక్క ఆత్మతత్వ విచారణం జ్ఞాన విచారణ లేని కారణము చేత జీవుడు భ్రమను అభ్రమగాను, అభ్రమను భ్రమగాను అంటే భ్రమరూపమైనటువంటి జగత్తును సత్యంగాను, భ్రమరహితమైనటువంటి ఆత్మను మిథ్యగాను తెలియచున్నాడు. ఏమి ఈ జీవుల యొక్క మహామూఢత్వం ఇలా ఉన్నది? తత్వ విచారము చేత ఈ స్థూల శరీరము అనేది లభించదు. సూక్ష్మ శరీరమైతే మోక్షము లభించేటంత వరకు కూడా ఇహపర లోకాల యందు కూడా అది అక్షయమై ఉన్నదే అవుతూ ఉన్నది, నశింపు లేకుండా ఉన్నది అని చెబుతూ, సూక్ష్మ శరీరానికి ఉపహితమైనటువంటి చైతన్యమనందు ఈ స్థూల రూపము అనేది ప్రకటితమైనది. అలా ప్రకటితమైనప్పుడు అది మరుభూమి యొక్క అంటే ఎండమాములు నీరులాగానే, మృగతృష్ణ యందలి జలబుద్ధిలాగానే అబద్ధమై ఉన్నది. అంటే సూక్ష్మ శరీరమునందు ఉపహితమైనటువంటి చైతన్యమునందు ఏ స్థూల రూపత్వం అయితే కనబడుతూ ఉన్నదో
అది ఎలాంటిది అంటే సూక్ష్మమునందు స్థూలం కనపడుతుంది అంటే అది ఎట్లాంటిది అంటే మరుభూమి యొక్క మృగతృష్ణ అందలి ఎడారి భూముల్లో నీరు చక్కగా అంటే నీరు ఉన్నట్లు భ్రమణ కలిగించేటువంటి జలబుద్ధి అనేది మిథ్యే కదా. అక్కడ జలం కనబడుతుంది కానీ జలం ఉండదు. అలాగే ఈ స్థానువునందు కూడా పురుష బుద్ధిలాగానే అంటే ఇప్పుడు దూరంగా ఒక ఎండిపోయిన దొంగ ఉన్నది. దొంగ అంటే కొయ్య. అది చెట్టు అయినా సరే కొమ్మలు కొట్టివేసి ఒక మొద్దు అలా ఉన్నది. ఆ మొద్దు దూరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అక్కడ ఒక మనుజుడు నిలుచున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకు, ఆ యొక్క స్థానువునందు ఆ కొయ్యనందు పురుష బుద్ధిలాగానే ఈ సూక్ష్మ శరీరంలో ఉపహిత చైతన్యమునందు స్థూల శరీరాన్ని గురించినటువంటి దృఢమైన సంస్కారము చేత దృఢ సంబంధమైనటువంటి దృఢతరమైనటువంటి వాసన చేత స్థూల బుద్ధి అనేటువంటిది ప్రౌఢత్వాన్ని చెందింది కదా. ఎలాగంటే సుక్తి అందలి రజతత్వములాగానే ఏ నదీ తటాలు లేదా సముద్ర తీరాలు ఈ యొక్క తటాకాలు ఆ ఇసుకలో ఏముంటాయి అంటే గవ్వలు ఉంటాయి. అటువంటి ఆల్చిప్పలు ఆ ఆల్చిప్పల ఎందలి రజతత్వములాగానే ఆల్చిప్ప మీద ఎప్పుడైతే సూర్యకిరణాలు పడినవో అది వెండిలా మెరుస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఆల్చిప్పే అయి ఉంటుంది. అప్పుడు మరి దానిలో కనబడిన వెండి లేదు. వెండి లేకపోయినా వెండిలా కనబడినట్లుగానే మృగతృష్ణ ఎండమావుల్లో నీళ్లు కనబడినా అలా నీరు లేనట్లుగానే చంద్రుని ఎందలి అంటే ద్విచంద్రత్వములాగానే మన కంటిలో ఉన్నటువంటి తిమిర రోగము చేత చంద్రుడిని చూసినప్పుడు నవగ్రహాల్లో చంద్రుడు ఒక గ్రహం, ఒకటే గ్రహం చంద్రగ్రహం. అయితే ఆ చంద్రుడు ఇద్దరు చంద్రుల్లాగా కనబడుతుంది అంటే కనబడకపోవడం అనేటువంటిది వాని తప్పు. పోని వాడికి కనబడటం లేదా, కనబడుతుంది. వాస్తవానికి రెండు చంద్రులు ఉన్నాయా, లేవు. అలాగనే ఎండమావుల్లో నీళ్లు కనబడటం లేదా, కనబడుతున్నవి. నీరున్నదా, లేదు. మరి ఈ యొక్క ఆల్చిప్ప సూర్యకిరణాలకి వెండిలా మెరవట్లేదా, మెరుస్తుంది. వెండినే భ్రమిస్తున్నాం. సమీపానికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఉండేటువంటి వెండి లేదు, అక్కడ మనకు కనబడిన వెండి లేదు. అక్కడ ఉండే వెండి కాదు, మనకు కనబడిన వెండి లేదు. అది ఆల్చిప్ప మాత్రమే మిగిలినట్లుగానే ఈ యొక్క సూక్ష్మ శరీరములో ఉన్నటువంటి స్థూల శరీరత్వం కూడా అబద్ధమైపోతుంది. అది ఎందుకు అంటే మాయాజనితమై ఉన్నది కాబట్టి, లేకనే పుట్టింది కాబట్టి. అది అవిద్య కదా అని చెబుతూ ఆహా అవివేకము చేత ఉత్పన్నమయ్యేటువంటి జీవుని మోహం యొక్క మహాత్మ్యము ఎటువంటిది అయి ఉన్నది. అతడు అసత్తును సత్తుగాను సత్తును అసత్తుగాను చూస్తూ ఉన్నాడు, అలా అనుకుంటూ ఉన్నాడు. వాస్తవానికి యోగుల యొక్క సూక్ష్మ ప్రత్యక్షమే కదా సత్యమైనది. మానస స్పందము కూడా ఒకంత సత్యమైనదే. ఎలాగంటే ఉభయలోకాలు యొక్క వ్యవహార సిద్ధి అంటే ఉభయలోకాలు అంటే ఈ రెంటి చేతనే అగుతూ ఉన్నది కదా. ఏంటది, స్థూల శరీరము మరి మానసిక చేష్ట. ఈ సూక్ష్మ శరీరము శరీర స్ఫూర్తి అంటే సూక్ష్మ శరీరం కనబట్టం ఆ మానసిక చేష్ట చేతనే ఈ వ్యవహార సిద్ధి ఉభయలోకాల యొక్క వ్యవహారం యొక్క సిద్ధి అనేది ఈ రెంటి చేతనే అవుతూ ఉన్నది అని తెలియజేస్తూ ఆద్యం ప్రత్యక్షముసృజ్య యః సత్యేస్మిన్ కృత స్థితి ప్రత్యక్షే మృగతృష్ణాంభో భీత్వా స సుఖమాస్థితః. ఎవడైతే ఈ ఆదియగు సూక్ష్మ శరీర ప్రత్యక్షాన్ని వదిలివేసి స్థూల శరీర ప్రత్యక్షమందు మరి సత్యబుద్ధిని కలిగి ఉంటాడు, అతడు ఎండమావుల్లో నీళ్లు త్రాగి సుఖంగా ఉన్నవాడే అవుతాడు. ఎండమావుల్లో నీళ్లుంటాయా, ఉండవు. అవి తాగనూ లేడు, వాడుకి దాహశాంతి జరగదు. అలాగే ఎవడైతే ఆది అయిన మొదటిది అయినటువంటి ఏ సూక్ష్మ శరీరం అయితే ఉంటుందో ఆ ప్రత్యక్షాన్ని వదిలివేసి ఆ సూక్ష్మ శరీరమునందు స్థూల శరీరాన్ని ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాడో దాని పట్ల ఏ యొక్క సత్యబుద్ధి ఇది సత్యము అనే భావన కలిగి ఉన్నాడో అతడు ఎటువంటి వాడు అంటే ఎండమావులు నీళ్లు తాకి సుఖంగా ఉన్నటువంటి వాడే.
అని చెబుతూ, ఎలాగంటే ఎవడైతే ఈ ఆది అయినటువంటి సూక్ష్మ శరీర ప్రత్యక్షాన్ని వదిలివేసి స్థూల శరీర ప్రత్యక్షమందు సత్యభావన కలిగి ఉంటాడు, అతడు మృగతృష్ణ జలాన్ని త్రాగి సుఖంగా ఉన్నవాడే అవుతాడు కదా అని చెబుతూ, యత్సుఖం దుఃఖమేవాహు క్షణనాశానుభూతిభిః అకృత్రిమ మనాద్యంతం యత్సుఖం తత్సుఖం విదుః. ఎలాగంటే క్షణకాలంలోనే నశించిపోయేది అవడము చేత వివేకులైనటువంటి వారు విషయ సుఖాన్ని దుఃఖము అనే చెప్పారు. అలాగే అని మాట్లాడారు. ఇంకా కూడా సహజమై అనాది అయి ఆది లేనిది అయి అనంతమై అంతము ముగింపు లేనిది అయినటువంటి ఆత్మజ్ఞానము చేత ఉత్పన్నమైన సుఖాన్ని మాత్రమే వారు వాస్తవమైనటువంటి సుఖం అని చెప్పారు. ఎలాగంటే ఏ సుఖమైతే అనుభవ కాలమున అంటే ఏ సుఖమైతే అనుభవించేటప్పుడు తప్ప అనుభవమునందు క్షణకాలంలో నశించిపోతూ ఉన్నదో అటువంటి విషయ సుఖాన్ని దుఃఖరూపంగానే విజ్ఞులు పేర్కొన్నారు. ఇంకా కూడా ఏ సుఖమైతే సహజమై మరి ప్రారంభము లేనిది అయి అంతము లేనిది అయి కనబడుతూ ఉన్నదో అటువంటి ఆత్మసుఖం ఏదైతే ఉన్నదో అది వాస్తవమైనటువంటి సుఖము అని పెద్దలు చెప్పి ఉన్నారు కదా అని చెబుతూ, ప్రత్యక్షేణైవ మధ్యక్షం ప్రత్యక్షం ప్రవిచార్యతాం యదాధ్యం తత్సదధ్యక్షం తత్ప్రత్యక్షేణ దృశ్యతాం. కాబట్టి ఓ రామచంద్ర, సూక్ష్మ శరీర ప్రత్యక్షము చేతనే అధ్యక్ష రూపముకు సాక్షి చైతన్య ప్రత్యక్షాన్ని గురించి నీవు కాస్త విచారించు. ఎందుకంటే సమస్తానికి కూడా ఆది అయినటువంటి సద్రూపమగు ఆ సాక్షి చైతన్యాన్ని శుద్ధమగు సూక్ష్మ శరీర ప్రత్యక్షము చేతనే నీవు చూస్తూ ఉండు అని చెబుతూ, ఏదైతే ప్రారంభ స్వరూపంలో ఏది అయితే ఉన్నదో అదే కదా సద్రూపము, అదే కదా ఆత్మ అధ్యక్ష రూపమవుతుంది. అదే వాస్తవమైనటువంటి అధిష్టాన రూపమే అవుతుంది. అటువంటి అధ్యక్ష రూపమైన ప్రత్యక్షమైనటువంటి సద్రూపాత్మను నీవు స్వయంగా విచారించు. ఇంకా కూడా స్వయంగా నీవు చూస్తూ ఉండు అని చెబుతూ, లోకత్రయానుభవదం త్యక్త్వా ప్రత్యక్ష మైహికం మాయాత్మకం యో గృహ్ణాతి నాస్తి మూఢతమస్తతః. ముల్లోకాల యొక్క అనుభవాన్ని ఇచ్చేటువంటి సూక్ష్మ శరీర ప్రత్యక్షాన్ని వదిలివేసి ఈ సూక్ష్మ శరీరము అనేటువంటి దాని యొక్క అనుభవం ఏంటి? ముల్లోకాలలో స్వర్గమధ్య పాతాళ లోకాలు అంటే సత్వరజో తమో గుణాల యొక్క అనుభవాన్ని కూడా ఇస్తుంది. 3 లోకాల యొక్క అనుభవాన్ని ఇచ్చేటువంటి సూక్ష్మ శరీర ప్రత్యక్షమాన్ని వదిలివేసి ఐహికమై అంటే ఇహ సంబంధమైన మాయాస్వరూపమే లేకపోయినా ఉన్నట్లుగా కనబడేటువంటి రూపము కలిగినది అయి ఈ స్థూల శరీరము మొదలైనది ప్రత్యక్షము ఎవడైతే గ్రహిస్తాడో అతనికంటే గొప్ప మూఢుడు మరెవడైనా ఉండగలుగుతాడా అని చెబుతూ, ఎలాగంటే ముల్లోకాల యొక్క అనుభవాన్ని ఇచ్చేటువంటిది ఆత్మరూప ప్రత్యక్షమును వదిలివేసి ఇహలోక సంబంధమైన మాయారూపమైనటువంటి ఈ దేహాది ప్రత్యక్షాన్ని ఎవడైతే గ్రహిస్తాడో వానికంటే కూడా మహామూఢుడు ఇంకొకడు ఉండబోడు అని చెబుతూ, అంతేకాదు వాస్తవానికి జీవులకు ఏమున్నది అంటే సూక్ష్మ శరీరమే ఉన్నది. అందు స్థూల శరీరాన్ని గురించినటువంటి వ్యాప్తి అసత్యమైన పిశాచము వంటిదే అవుతూ ఉన్నది కదా అనే చెబుతూ, సర్వదా అంటే సర్వ ప్రదేశాల యందు కూడా అసలు ఉత్పన్నమే కాలేదు. అలా ఉత్పత్తి రహితమై సంకల్పంతో మాత్రమే నిండిపోయినటువంటి ప్రత్యక్షము సత్యం ఎలా అవుతుంది? ఊహ మాత్రమే అయినది సత్యం అవుతుందా? ఇంకా కూడా
అలాగా అట్లు స్వయంగానే అసత్యమైనది కాబట్టి అర్ధక్రియా సమర్థము అనేది కానే కాదు. ఎత్ర ప్రత్యక్షమేవా సదన్యత్కిం తత్ర సద్భవేత్ క్వా తత్సత్యం భవేద్వస్తు యదసిద్ధేన సాధ్యతే. ప్రత్యక్షం యొక్క సాధకాలైనటువంటివి ఏంటి అంటే స్థూలమైన నేత్రాదులే యోగి యొక్క దృష్టి యందు అసత్యాలై ఉంటాయి. ఇంకా వాని చేత సాధనములైనటువంటి అన్య పదార్థాలు ఎలా సత్యమవుతాయి? అసత్యమైనటువంటి దానిచే సిద్ధింపచేయబడు వస్తువు సత్యము ఎన్నడైనా అయినదా? అవ్వదు కదా అని చెబుతూ, ఎలాగంటే ఎప్పుడైతే ఈ నేత్రాదీంద్రియ రూప ప్రత్యక్షమే నేత్ర సంబంధమైనటువంటి జ్ఞానేంద్రియాల రూపాలలో ప్రత్యక్షమైనటువంటి జ్ఞానుల యొక్క దృష్టి యందు అసత్తై ఉంటుంది. అది అప్పుడే దాని చేత సిద్ధింపబడు. అంటే ఈ నేత్రాల చేత చూడబడినటువంటి రూపం ప్రత్యక్షంగా ఏం చూస్తుందో, ఏది కనబడుతుందో రూపంగా, అది అసత్తయ్యే ఉన్నది. అప్పుడు ఇంకా దాని చేత చూడబడేటువంటి, దాని చేత సిద్ధింపబడేటువంటి ఇతర పదార్థాలు అంటే ఇతర దృశ్యమాన పదార్థాలు అనేవి ఎలా సత్యమవుతాయి? కావు కదా. అంటే అసద్వస్తువు చేత, వస్తువే కాని దాని చేత సాధింపబడేది కూడా అది సత్యం అవుతుందా? కాదు అనే చెబుతూ, అంతేకాదు ఈ విధంగా ప్రత్యక్షం యొక్క సత్తయే సిద్ధింపనప్పుడు ఇంకా దాని యొక్క అధీనములైనటువంటి అనుమానాదులను గురించి వేరుగా చెప్పాలా? అవసరం లేదు కదా. ఎచ్చటైతే పెద్ద పెద్ద ఏనుగులే కొట్టుకొని పోతూ ఉన్నవో అక్కడ ఇక పొట్టేళ్ళను గురించి చెప్పుకోవాలా? అవసరం లేదు కదా అని చెబుతూ, ఎందుకంటే ప్రత్యక్షం యొక్క సత్తే సిద్ధించలేదు. అప్పుడు ఇంకా దానికి అధీనములైనటువంటి అనుమానాదులను గురించి వేరుగా చెప్పుకోని అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎక్కడైతే పెద్ద పెద్ద ఏనుగులే కొట్టుకొని పోతూ ఉన్నవి అని చెప్పామో, ఇంకక్కడ పొట్టేళ్ళను గురించి వేరుగా చెప్పాలా అంటే అది అవసరం లేదు కదా. కాబట్టి ప్రమాణ సిద్ధమైనటువంటి దృశ్యమేచ్చటను కూడా లేనిదే అయ్యున్నది. ఏది కనిపిస్తున్నదో అది సద్రూపము కంటే వేరు కానటువంటిది అయ్యున్నది. మహాచిద్ఘణమైనటువంటి బ్రహ్మమే అయ్యున్నది అని చెబుతూ, ఎలాగంటే స్వప్నమందు పర్వతాన్ని చూసేవానికి అది సత్యంగా తోచినను వాస్తవానికి శూన్యమే అయ్యున్నది. ఎందుకు? వాడు కళను అనుభవించేటప్పుడు పర్వతాన్ని చూస్తాడు, ఆ కళలో చూస్తాడు. ఆ చూసినప్పుడు వానికి అది సత్యంగానే కనపడుతుంది. వాస్తవానికి అది ఉన్నదా అంటే లేదు, లేనిదే అయ్యున్నది. ఎలాగంటే ఆ కాలమునందు ఆ గృహమున మేల్కొని ఉన్నట్టి కానీ లేదా నిద్రించినట్టు కానీ ఇతర మనుషునికైతే ఆ పర్వతం లేదు కదా, లేకుండానే ఉంది. ఆ విధంగా శిలాభావనతో కూడి ఉన్న మన ఇరువురికి కూడా శిలారూపంలో కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా అది వాస్తవానికి చిద్రూపమయ్యే ఉన్నది. ఇది పర్వతము, ఇది ఆకాశము, ఇది జగత్తు, ఇది నేను, ఇది నీవు, ఈ మొదలైన రూపాలతోటి చిదాకాశమైన చిన్మయమగు ఆత్మయే స్వయంగా తన యందు కనబడుతూ ఉన్నదవుతుంది. దీనినంతా కూడా ప్రబుద్ధమైనటువంటి చైతన్యమే చూస్తూ ఉన్నది. కానీ అప్రబుద్ధమైనటువంటి మరేదియు కూడా ఎచ్చటను కూడా చూడడమే లేదు. కథార్థ జ్ఞానము విన్నవానికే కలుగుతుంది, కానీ వినని వానికి ఎక్కడైనా కలుగదు కదా. అంటే ఒక కథ వింటున్నాడు, దాని యొక్క అర్థజ్ఞానం ఎవరికి కలుగుతుంది అంటే ఆ కథను విన్నటువంటి వానికి మాత్రమే కథలో చెప్పబడినటువంటి పదాలకు అర్థం, అది దేనికి సంబంధించింది అనేటువంటి జ్ఞానం విన్నవానికి కలుగుతుంది, కానీ వినని వానికి ఎలా కలుగుతుంది? కలగదు. అప్రబుద్ధమితి భ్రాంతిరేవేయం సత్యతాం గత క్షీభస్య సుస్థిరా ఏవా నృత్యంతి తరు పర్వతాః. అంటే మద్యము త్రాగినటువంటి వానికి,
వృక్షాలు పర్వతాలు యొక్క నృత్యం సత్యముగానే ఉన్నట్లు వాని యొక్క నరాలన్నీ కూడా ఉత్తేజింపబడినవి. అలా ఎందుకు? మొత్తు పదార్థాన్ని సేవించినటువంటి వానికి వృక్షాలు కదులుతున్నట్లు, పర్వతాలు లేచి మరి నృత్యం చేస్తున్నట్లు కనబడుతుంది. ఆ వృక్షాలు పర్వతాలు కదిలేటువంటి దృశ్యము వానికి నిజంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే అజ్ఞానికి జగత్తు యొక్క భ్రాంతి కూడా అటువంటి సత్యత్వాన్ని పొందింది. అంటే మొత్తు పదార్థం సేవించిన వానికి చుట్టూ పరిసరాలు కదులుతూ ఉన్నాడు. తనలో ఉన్న ప్రతి అవయవము స్పందిస్తుంది. ఎందుకు? మొత్తు పదార్థానికి లోనై ఉన్నది కాబట్టి. కానీ బయట ఉన్న వస్తువులు ఏవి చెలించడం లేదు. అయినా కూడా బయట ఉన్న వస్తువులు చెలిస్తున్నవి అనేటువంటి భావన తనకు సత్యంగా ఉంటుంది మొత్తు పదార్థాన్ని సేవించినటువంటి వానికి. అలాగననే అజ్ఞానంతో నిండిపోయినటువంటి వానికి జగత్తు యొక్క భ్రాంతి అంతా కూడా లేకపోయినా కూడా ఈ దృశ్యం యావత్తూ కూడా అజ్ఞానముతో నిండి ఉన్నటువంటి వానికి అది సత్యంగానే కనబడుతుంది. అంటే వృక్షాలు పర్వతాలు కూడా సుస్థిరములై ఉంటాయి కదా. వృక్షాలు కదలవు. అంటే గాలికి కదలడం వేరు, నడిచి అక్కడికి వెళ్ళవు కదా. అలాగే పర్వతాలు మొదలైనటువంటివి స్థావర రూపంలో ఉన్నటువంటి వస్తువులు అవి కదలకుండా సుస్థిరములై ఉన్నప్పటికీ కూడా కళ్ళు ద్రావిన వానికి ఎలా ఉంటాయి? అవి నాట్యం ఆడుతున్నట్లుగా గోచరిస్తుంది. ఆ గోచరించే విధము లాగానే ఈ భ్రాంతి రూపమైనటువంటి ఈ దృశ్య జగత్తు అజ్ఞానికి సత్యంగా దోస్తూ ఉన్నది అని చెబుతూ, సర్వత్రా ప్రతిహతమేక రూపబోధం ప్రత్యక్షం శివమనుబుద్ధ్య చిత్స్వరూపం ప్రత్యక్షాంతరమిహ పేలవం శ్రయంతే ఏ మూఢా స్తృణతనుభిః శఠైరలం తైః. యోగులకు ప్రత్యక్షమై ఉంటుంది, సర్వత్రా కూడా అనిరుద్ధమై ఉంటుంది, ఏకమై ఉంటుంది. అంటే ఇక్కడ యోగులకు మాత్రమే ప్రత్యక్షంగా కనపడుతుంది. సర్వత్రా కూడా నిరుద్ధము లేనటువంటిది అయి ఉంటుంది. ఏది అంతా ఏకమై ఉంటుంది. బోధరూపమైనటువంటి అంటే జ్ఞానరూపమైనట్టి పూర్ణానందైక రసమగు చిత్ స్వరూపాన్ని తెలియక తుచ్చమైనటువంటి జగద్రూపం ప్రత్యక్షాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఈ జగత్ రూపంలో కనబడేటువంటి దానిని ఎవరైతే ఆశ్రయిస్తూ ఉన్నారో అటువంటి మూఢులు తృణప్రాయములను ఆత్మవంచకులను అవుతారు కదా. వారి వలన ఏ ప్రయోజనము కూడా లేదు అని చెబుతూ, సర్వత్రా కూడా అప్రతిహతమై అంటే అడ్డులేనిది అయి ఏకరూపమై బోధస్వరూపమై శివమైనట్టి చిత్స్వరూప ఆత్మయను ప్రత్యక్షాన్ని అనుభవిస్తూ కూడా ఏ మూఢులైతే దృశ్యాన్ని నీచమగు మరి యొక్క దృశ్య రూపాన్ని కనబడేటువంటి దానిని ఆశ్రయిస్తూ ఉన్నారో వారు తృణప్రాయములైనటువంటి ఆత్మవంచకులే. అంటే ఎండిపోయినటువంటి గడ్డితో సమానమైనటువంటి వారే, తమ ఆత్మను తామే వంచుకున్నటువంటి వారే. వారి వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు కదా అని చెబుతూ, ఇహాది భౌతిక భ్రాంతి నిరాశేన సమాధినా ఆతివాహిక భావస్య స్థితి సత్య సమధ్యతే. స్థూల దేహాన్ని గురించినటువంటి భ్రాంతిని నశింపజేసేటువంటి సమాధి చేత సత్యమకు సూక్ష్మ శరీరం యొక్క స్థితి ఇక్కడ సమర్థింపబడుతూ ఉన్నది అని చెబుతూ, ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధంలో పాషాణోపాఖ్యానమున ప్రమాణ ప్రతి సిద్ధ్యా దృశ్యాను ఉపపత్తి అనేటువంటి దానిని వర్ణించారు. ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు, జగదంగమనాభాస మదృశ్యం దృశ్యవస్థితం పరయా దృశ్యతే దృశ్యా తద్బ్రహ్మైవ నిరామయం. ఓ రామచంద్ర, సమస్త బ్రహ్మాండాలు కూడా తన యొక్క అవయవాలుగా కలిగినటువంటిది. సూర్యుడు చంద్రుడు నేత్రాదుల యొక్క ప్రకాశము చేత ఏమాత్రము కనబడనటువంటిది. వాస్తవానికి అదృశ్యమై ఉన్నా కూడా దృశ్యములాగానే
ఉన్నటువంటిది అయినా నిరామయమైన బ్రహ్మము సమాధి యొక్క దివ్య దృష్టిచే మాత్రమే కనిపిస్తుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.